హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకు రైతు భరోసాకు సంబంధించి ఏడాది పాలన కానుకగా మనకు రైతు భరోసా డబ్బులు అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో అయితే మనకు పంట పెట్టుబడి సహాయం కోసం ఎదురు చూస్తున్న రైతుల నిరీక్షణ ఫలించనుంది. రైతు భరోసా పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తును ముమ్మరం చేసింది. త్వరలోనే యాసంగి సాగుకు ముందు రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలో జమ కానున్నాయని వ్యవసాయ శాఖ మంత్రి వర్గాలైతే చెబుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి డిసెంబర్ 7 నాటికి ఏడాది పూర్తవుతుంది. సో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని రైతులకు రైతు భరోసాను అందించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లు తెలుస్తుంది. ఈ మేరకు రైతు భరోసా పథకం అమలుపై వ్యవసాయ ఆర్థిక శాఖలు చేస్తున్నటువంటి కసరత్తు కూడా ముగింపు దశకు వచ్చినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చిన ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రజా విజయోత్సవాలు నిర్వహించనుంది. ఈ విజయోత్సవాల్లో భాగంగా రైతులకు రైతు భరోసా పథకం కింద తొలి విడత పంట పెట్టుబడి సాయం అయితే అందించడానికి సిద్ధంగా ఉంది. ఈ నెల 14 నుంచి మనకు డిసెంబర్ 9వ తేదీ వరకు, సో అంటే ఈ నెల అంటే మనకు ఈరోజు 14 కాబట్టి ఈ నెల 14వ తేదీ నుంచి డిసెంబర్ 9వ తేదీ వరకు ప్రజా విజయోత్సవాల పేరుతో ఏడాది పాలన వేడుకలను నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమవుతుంది. 20 రోజుల పాటు భారీగా ఉత్సవాలు నిర్వహించి సో ప్రభుత్వం సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. డిసెంబర్ 9న హైదరాబాద్లో జరిగే ప్రజా విజయోత్సవాల ముగింపు సభను భారీ స్థాయిలో నిర్వహించాలని ప్రభుత్వ వర్గాలు నిర్ణయించాయంటూ కూడా చూసుకోవచ్చు. అయితే మనకు ఈ నేపథ్యంలో విజయోత్సవాలు ప్రారంభమయ్యాక డిసెంబర్ 1 నుంచి ప్రారంభించి డిసెంబర్ 2వ వారం వరకు రైతు భరోసా పథకాన్ని కంప్లీట్గా సో ఎకరానికి 7,500 రూపాయల చొప్పున రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లు తెలుస్తున్నట్టు చూసుకోవచ్చు. డిసెంబర్ 1 నుంచి స్టార్ట్ చేసి సో 2వ వారం వరకు అంటే దగ్గర మనకు సో 2 వారాల వరకు అయితే ఆ లోపు కంప్లీట్గా రైతుల ఖాతాలో ఎకరానికి 7,500 రూపాయలను వేయాలని అయితే ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. వారం వరకు రైతు భరోసా పథకం కింద ఎకరానికి 7,500 రూపాయల చొప్పున రైతుల ఖాతాలో జమ చేస్తున్నట్లు తెలుస్తుందంటూ కూడా చూసుకోవచ్చు. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2 విడతల్లో 10,000 రూపాయలను రైతు బంధు పథకం కింద రైతులకు అందజేసింది. అయితే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వస్తే ఎకరాకు 7,500 రూపాయల చొప్పున ఏడాదికి 15,000 ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024 యాసంగికి సంబంధించిన రైతు బంధు నిబంధనల మేరకు ఎకరాకు 5,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాలో జమ చేసింది. అయితే మనకు ఖరీఫ్ నాటికి ఎకరాకు 7,500 చొప్పున పెట్టుబడి సాయం అందజేస్తూ రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించింది. అయితే మనకు రైతు భరోసా పథకంలో అనర్హులను లబ్ధి చేరకుండా కేవలం సాగు చేసే భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తామన్న ప్రభుత్వం ఆ మేరకు మార్గదర్శకాల రూపకల్పనపై క్యాబినెట్ సబ్ కమిటీని కూడా రూపొందించింది. అయితే ఖరీఫ్ సీజన్ పూర్తయి యాసంగి సీజన్ ప్రారంభమవుతున్నప్పటికీ ఇప్పటి వరకు క్యాబినెట్ సబ్ కమిటీ రైతు భరోసాపై అధ్యయన నిబంధనలు వెల్లడించలేదు. దీంతో రైతు పంట పెట్టుబడి కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్న దృష్ట్యా కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన విజయోత్సవాల సందర్భంగా ఈ ఏడాది డిసెంబర్ 1వ వారం నుంచి రైతు భరోసా పథకాన్ని అమలు చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించినట్టు సమాచారం అంటూ కూడా చూసుకోవచ్చు. అయితే మనకు డిసెంబర్ 1 నుంచి పంట పెట్టుబడి సాయాన్ని 7 నుంచి 8 ఎకరాల వరకు సో పంపిణీ అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు. రైతు భరోసా పథకాన్ని అమలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కఠినమైన గైడ్లైన్స్ అయితే రూపొందించింది. అధికార వర్గాల సమాచారం వరకు ఇప్పటివరకే కార్యాలయం సంబంధించి మనకు రైతు భరోసా మార్గదర్శకాలపై చర్చించారు. సాగులో ఉన్న భూములకే రైతు భరోసా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇందుకు సంబంధించి అమలు చేయవలసిన నిబంధనలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తుంది. అధికార వర్గాల సమాచారం మేరకు 7 నుంచి 8 ఎకరాల వరకు పరిమితి విధించి రైతు భరోసాను అమలు చేయనున్నట్టు తెలుస్తుంది. తెలంగాణలో 1,39,00,000 ఎకరాల భూమి సాగులో ఉంది. ఈ లెక్కన దాదాపు 9 నుంచి 10,000 కోట్ల నిధులు అవసరమవుతాయని ఆర్థిక శాఖ, వ్యవసాయ శాఖను అంచనా వేసింది. డిసెంబర్ 1 నుంచి మొదలుపెట్టి డిసెంబర్ 9 వరకు రైతుల ఖాతాలో రైతు భరోసా నిధులను జమ చేసే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు మనకైతే సమాచారం అంటూ చూసుకోవచ్చు. అలాగే ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలో భాగంగా రైతు రుణమాఫీ హామీ అమలులో ప్రభుత్వం అడుగు ముందుకు వేసింది. తాజాగా రైతు భరోసాను కూడా అమలు చేసే రైతులకు ఇచ్చిన ప్రధాన హామీలు నెరవేరే అవకాశం ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలు భావిస్తున్నారంటూ చూసుకోవచ్చు. మొత్తానికి 7 నుంచి 8 ఎకరాల వరకు అయితే రైతు భరోసాను ఇవ్వాలని
ప్రభుత్వం అయితే నిర్ణయించిందన్నమాట. మనకు డిసెంబర్ 1 నుంచి మొదలుపెట్టి డిసెంబర్ 9వ తేదీ వరకు కంప్లీట్గా రైతు బంధును కంప్లీట్ చేయాలని ప్రభుత్వం అయితే ఆలోచించింది. ఎకరాకు 7,500 రూపాయల చొప్పున ప్రతి రైతు ఖాతాలో జమ చేయాలని కంప్లీట్గా. సో ఏడాది పాలన సందర్భంగా విజయోత్సవాలు వేడుకలు కంప్లీట్ అయిన తర్వాత డిసెంబర్ 1 నుంచి ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇది మనకు వచ్చేటువంటి లేటెస్ట్ బ్రేకింగ్ అప్డేట్ అనమాట. సో ఇంకా మీకు ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.